6 గ్యారంటీలు ప్రకటించాం మేము. ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకి పంచుతామని చెప్పాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మిలాగా మనం భావించేటువంటి మహిళకి కావలసినటువంటి పథకాలు ఇవ్వటం కోసం 6 గ్యారంటీలు ప్రకటించడమే కాదు, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెంటనే ప్రారంభించాం. రైతుల గురించి చెప్పాం, నిరుద్యోగ యువతి యువకుల గురించి చెప్పాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజల యొక్క బిడ్డలు చదివించడం కోసం ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా ప్రవేశపెడతామని చెప్పాం. ఇలా మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ఆ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేసేటువంటి దిశలో మీ అందరి ఆశీస్సులతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకి వారంటీ లేదు, గ్యారంటీ లేదని. అరే మీది వారంటీ అయిపోయింది, గ్యారంటీ అయిపోయింది, ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఎక్స్పైరీ డ్రగ్ లాగా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి వారంటీ లేదు, గ్యారంటీ లేదని అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే గ్యారంటీ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ శాసనసభ సమావేశాల సందర్భంగా స్పష్టంగా రాష్ట్ర పరిస్థితిని ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ, లేకపోతే కరెంటు పరిస్థితిని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆర్థిక అరాచకత్వం చేశారో స్పష్టంగా లెక్కలతో సహా బయటపెట్టాం. బయటపెట్టినటువంటి లెక్కల్ని చూసి తట్టుకోలేక ఆ లెక్కలతో రాష్ట్ర ప్రజలందరికీ వీళ్ళు చేసినటువంటి దోపిడీ అర్థమైన తర్వాత భయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు చేయరని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మేము ప్రకటించింది 6 గ్యారంటీలు మీకోసం కాదు, లేకపోతే మీ మెప్పు కోసం కాదు. మేము ప్రకటించిన 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర సంపద చెందాలనేటువంటి ఆలోచనతో మేము ప్రకటించాం. ప్రజల కోసం, మీకోసం కాదు. అది మా సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పైసా రాష్ట్ర ప్రజలకే చెందాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వనరు రాష్ట్ర ప్రజలకే చెందాలి. పాలకులు లేకపోతే పాలకులు పక్కన ఉన్నటువంటి కొద్ది మందికో చెందేటట్టుగా ఈ రాష్ట్ర పాలన ఉండదు, ఉండపోదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఉద్యోగి వరకు, రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మండల వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని చెప్పి ప్రతి పౌరుడు కూడా భావించేటట్టుగా వ్యవస్థలన్నింటినీ కూడా జవాబుదారితనంగా ప్రజలకు అందించేటట్టుగా చేస్తాం. వ్యవస్థలన్నీ ప్రజల కోసమే కానీ ప్రజల వ్యవస్థల కోసం కాదు. మనం పెట్టిన ప్రతి వ్యవస్థ ప్రజలకి అవసరాలు తీర్చడం కోసమే పెట్టాం. ఆ అవసరాలు తీర్చే క్రమంలో బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందిస్తాం. బాధ్యతారహిత్యంగా భావించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ళకు కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా చెప్తాం. అంతిమంగా మేము కానీ మీరు కానీ అందరం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా పనిచేయాలని చెప్పి మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కూడా స్పష్టంగా చెప్పాం. 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కుప్పగొల్చారు. ఎవరు ఎక్కడ జవాబుదారీతనం లేదు. ప్రతి వ్యవస్థ ప్రజల కోసం కాదు మా కోసం అని చెప్పి వాళ్ళు ఆడుకునేటువంటి కార్యక్రమంలో పడిపోయారు. అందుకే ప్రజలు ఎక్కడ పోవాలో తెలియదు. ఒక దరఖాస్తు ఇవ్వాలంటే ఎక్కడ పోవాలో తెలియదు. ఒక పని కోసం ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలో తెలియదు. ముఖ్యమంత్రిని కలవడం, మంత్రులు కలవరు. ఏదైనంటే భయపెట్టడం, బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అనదొక్కటమే చేశారు తప్ప స్వేచ్ఛగా బతికే తెలంగాణని కట్టడి చేసి బంధించారు. ఆ బంధించినటువంటి తెలంగాణకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం సంపూర్ణంగా స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛగా ఈరోజు స్వతంత్రంగా ప్రతి ఒక్కళ్ళు ఇది నా రాష్ట్రం, నాకు సంపూర్ణంగా మాట్లాడేటువంటి హక్కు ఉందని చెప్పి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని ప్రతి ఒక్కరికి కల్పించాం. ఈరోజు మేము చెప్పాం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకి ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి, నిరసన తెలియజెప్పేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉంటుంది. మీరు గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు కనీసం నిరసన కూడా తెలియని చెప్పలేదు. మేము అధికారంలో రాగానే మీలాగానే మేము కూడా ప్రవర్తించవచ్చు. కానీ మేము చాలా స్పష్టంగా చెప్పాం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి, నిరసన తెలియజెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకి ఉండాలని చెప్పి ఆ నిరసన తెలియజెప్పడం కోసం కావాల్సిన ప్రదేశాన్ని కూడా హైదరాబాద్లో వెంటనే తెరిపించి ప్రతిపక్షాలకి మీరు ఏమి చెప్పాలనుకున్నా మీ గొంతును ఇప్పి చెప్పడానికి కావాల్సిన ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పాం. అంతేకాదు, ప్రగతి భవన్ అని చెప్పి గేట్లు బంద్ చేసిన ప్రగతి భవన్ని ప్రజాభవన్ గా మార్చాం. గేట్లు బార్లా తెరిచాం. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గంట సేపు స్వేచ్ఛగా లోపలికి వచ్చి ఎవరు ఏది కావాలన్నా వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాం. ప్రజావాణి పెట్టి స్నేహితులనే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రభుత్వం మనది, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు మనవి. అవన్నీ మన కోసమే ఉపయోగపడాలి తప్ప ఎవరి కోసం ఉపయోగపడకూడదు. దానికోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అందుకోసం అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు, ఉరికంబాలు, అగ్నికి ఆహుతే అనేక కళలతో ఈ రాష్ట్రం కోసం వాళ్ళు బలిదానాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి బలిదానాలు కానీ వాళ్ళ ఆశల్ని కానీ ఒమ్ము చేయకుండా వాళ్ళ కోరికలు నిజం చేసేటట్టుగా, ఆ లక్ష్యాలు నెరవేర్చేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో మనకు కావాల్సింది ప్రధానంగా ఏ అవసరమైన మనిషి కరెంటు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేదు. ప్రతి వ్యవస్థకి, ప్రతి ఉత్పత్తికి, మనిషి మనుగడకి ఈరోజు కరెంటు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటు సంబంధించిన సమస్యలు, ఉత్పత్తి సంబంధించిన సమస్య కానీ, కొనుగోలు సంబంధించిన సమస్య కానీ, అసలు ఆ కరెంటు అంటే పవర్ శాఖలో ఉన్నటువంటి, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులు కానీ ఈ రాష్ట్రాన్ని అయోమయం చేసేటువంటి విధంగా చూస్తున్నటువంటి, చేసినటువంటి అప్పులు లెక్కలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతాం. ఆ లెక్కలన్నీ శాసనసభలో చెప్పాం. చెప్పి మేము ఒకటే మాట అన్నాం, ఇంత అప్ప 1,00,000 కోట్లు పైబడి విద్యుత్ శాఖలో మీరు అప్పుల భారం వేసిపోతే ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఇంత భయంకరంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలని చెప్పి ఉన్న వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పి
వాళ్ళకి చెప్పాం. బయట వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అప్పులతో ఉన్నటువంటి లోతులు చూసి కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యలేరు, మేము దాన్ని ఖతం చేసి వెళ్ళిపోయాం, 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశాం, వాళ్ళు ఏం చేయలేరని చెప్పి ఆలోచనతో కరెంటు బంద్ అయిద్దని అని ప్రచారం చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మదన శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా విద్యుత్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి కరెంటును మీకంటే బాగా ఈ రాష్ట్రంలో ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరేమైనా కలలు కంటూ ఉన్నారేమో, కరెంటు తేలేరు, ఇవ్వలేరు, ఇల్లు బాగా ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేయొచ్చని ఆశపడుతున్నారేమో. అటువంటి ఆశలకి తావివ్వం. సంపూర్ణంగా క్వాలిటీ కరెంటుని ప్రజలకు అందిస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే మీకు తెలియదు కాదు, ప్రణాళిక ఆర్థిక శాఖ మీ అందరి ఆశీస్సులతో గెలిచిన నా చేతిలో ఉంది. దాని బాధలు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియనన్ని బాధలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు చేసి రాష్ట్ర ప్రజలపైన భారం వేసి వెళ్ళారు. 7 లక్షల కోట్లు, ₹1 కాదు, ₹2 కాదు. ఆలోచన చేయండి. నేను చెప్పాను, 7 లక్షల కోట్ల అప్పు, 10 సంవత్సరాల బడ్జెట్ 12-13 లక్షల కోట్లు. ఏం చేశారయ్యా? ఏం చేశారు ఇన్ని లక్షల కోట్లు? 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని లక్షల కోట్ల అప్పు, ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టారు. కానీ చూడటానికి కనపడేటువంటి ఒక కట్టడమైనా ఏమన్నా కనిపించిందా మీదేనంటే ఏమీ లేదు. ఒక నాగార్జున సాగర్ కట్టారా? లేదు. ఓ శ్రీశైలం కట్టారా? లేదు. ఓ జోరాల కట్టారా? లేదు. ఓ నెట్టెంపాడు కట్టారా? లేదు. ఓ భీమా కట్టారా? లేదు. ఒక కోయల్ సాగర్ కట్టారా? లేదు. ఒక కల్లకుర్తి ఎత్తిపోతల పథకం కట్టారా? లేదు. గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? లేదు. ఓ శ్రీపాద ఎల్లంపల్లి కట్టారా? లేదు. ఒక కడెం ప్రాజెక్ట్ కట్టారా? లేదు. ఒక దేవాదులు కట్టారా? లేదు. మరి ఏం కట్టారు? ఇన్ని లక్షల కోట్లు. నేను చెప్పిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనందరం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం.